హాయ్ పిల్లలు, ఈరోజు మనము బ్లాసమ్స్ వర్క్ బుక్ క్లాస్ 4 ఫస్ట్ లెసన్ చెప్పుకుందామమ్మా. ఫస్ట్ లెసన్ ఏంటమ్మా? 3 బటర్ఫ్లైస్. ఈ జూలై మంత్స్కి మనము 3 బటర్ఫ్లై లెసన్ అనేది చెప్పేసుకున్నాము. దాని వర్క్షీట్స్ కూడా రాసేసుకోవాలి కదా. స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వర్క్షీట్ 1.1. మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ బి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. బాక్స్ ఏలో ఉండే పిక్చర్స్కి బాక్స్ బిలో ఉండే వర్డ్స్కి మ్యాచ్ చేయాలి. చూడండి ఒక్కసారి. ఫస్ట్ బాక్స్ ఏలో ఉండే పిక్చర్ ఏంటమ్మా? రెయిన్ పడుతోంది. నెక్స్ట్ బాక్స్ సెకండ్ వన్ ఏంటి? అంబ్రెల్లా. థర్డ్ వన్ ఏంటి? ఇక్కడ కిడ్స్ ఏం చేస్తున్నారు? ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ సన్లైట్. నెక్స్ట్ బ్యాగ్. ఈజీ కదా, మ్యాచ్ చేసేసేయండి. నెక్స్ట్ రోమన్ 2. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వాటిలో అక్కడక్కడ ఒక్కొక్క లెటర్ అనేది మిస్ చేశారు. మీరు ఆ లెటర్ ఏంటనేది రాయాలి. ఫస్ట్ దానికి ఏంటి? WET, వెట్, ఈ రాయాలి. సెకండ్ వన్ రెయిన్, ఏ. నెక్స్ట్ సన్లైట్, SUNLIGHT, యూ రాయాలి, ఐ రాయాలి. నెక్స్ట్ అంబ్రెల్లా వచ్చేసి బి తర్వాత ఏం రావాలి? ఆర్ రావాలి. అలాగే చిల్డ్రన్కి ఏంది? IE రావాలి. ఓకేనా. నెక్స్ట్ ప్లేకి ఎల్ రావాలి. ఓకేనామా. నెక్స్ట్ అలాగే వర్క్షీట్ 1.2. ఇక్కడ వర్క్షీట్ 1.2 చూడండి. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. ప్యాసేజ్ను చదవండి. ఏం ప్యాసేజ్ చదవాలి? 3 బటర్ఫ్లై లీవ్డ్ ఇన్ అని వస్తుంది కదా, ఆ ప్యాసేజ్ని ఎక్కడి వరకు చదవాలి? వాచింగ్ దెమ్ క్యూరియస్లీ వరకు మనము రీడ్ చేయాలి. రీడ్ చేశాక ఇక్కడ చూడండి. మ్యాచ్ ద వర్డ్స్ టు గెట్ మీనింగ్ఫుల్ ప్రేజ్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద ప్లేస్ గివెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బాక్సెస్ ఇచ్చారు మనకి. ఈ 2 బాక్సెస్లోంచి మ్యాచ్ చేయాలి. ఈ బాక్స్కి మ్యాచ్ చేస్తామంటే ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ గ్రీవ్ డార్క్, ఫ్లూ టుగెదర్, గాట్ వెట్, స్టార్టెడ్ రైనింగ్. అవి కలిపి రాసేసేయాలి. చూడండి, గ్రీవ్ డార్క్, ఫ్లూ టుగెదర్, గాట్ వెట్, స్టార్టెడ్ రైనింగ్. నెక్స్ట్ రోమన్ 2. రీడ్ ద ప్యాసేజ్ మెన్షన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. అర్థమవుతుందా? ఈ ప్యాసేజ్ని మనం లెసన్లో టెక్స్ట్ బుక్లో రీడ్ చేయాలి. ఏం ప్యాసేజ్? 3 బటర్ఫ్లై లీవ్డ్ ఇన్ నుంచి వాచింగ్ దెమ్ క్యూరియస్లీ, ఈ పేరాని మళ్ళీ మనము రీడ్ చేయాలి. రీడ్ చేశాక ఈ ఫిలప్స్ని మనం ఫిల్ చేయాలి. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఆర్ ప్రైజెస్. చూడండి, ద 3 బటర్ఫ్లైస్ లీవ్డ్ ఇన్ ఎ డాష్. ఎక్కడున్నాయి అవి? గార్డెన్. బటర్ఫ్లైస్ సక్ డాష్ ఫ్రమ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ నుంచి ఏం సక్ చేసేవి? నెక్టర్. నెక్స్ట్ వన్ ఆఫ్టర్నూన్ ఇట్ సడన్లీ గ్రూ డాష్ అండ్ డాష్ విండ్ బ్లూ, డార్క్ అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ. బటర్ఫ్లైస్ లుక్డ్ ఫర్ షెల్టర్. దేనికోసం చూసాయి బటర్ఫ్లైస్? షెల్టర్ కోసం. రోమన్ 3. రైట్ ద కలర్స్ ఆఫ్ ద బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ కలర్స్ను రాయండి. ఫస్ట్ బటర్ఫ్లై ఏం కలర్ అమ్మా? ఎల్లో. నెక్స్ట్ వైట్. నెక్స్ట్ రెడ్. వర్క్షీట్ 1.3. 1. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. చూడండి, ఇది చాలా ఈజీ. ఇట్లాంటివి మనం ఫస్ట్ క్లాస్ నుంచి చేస్తూనే ఉన్నాం. లెట్స్ స్టాప్ ప్లేయింగ్, లెట్స్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ స్టాప్ ఈటింగ్, లెట్స్ స్టాప్ షౌటింగ్, లెట్స్ స్టాప్ టాకింగ్, లెట్స్ స్టాప్ వాచింగ్. ఓకేనా. చూడండి అమ్మా, ఇక్కడ మనం మ్యాచ్ చేసాం కదా, వాటిని తీసి కింద మనం రాసేసేయాలి. చూడండి, లెట్స్ స్టాప్ ప్లేయింగ్, లెట్స్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ స్టాప్ ఈటింగ్, లెట్స్ స్టాప్ షౌటింగ్, లెట్స్ స్టాప్ టాకింగ్, లైక్ దట్. ఓకేనా. నెక్స్ట్ రోమన్. ఇక్కడ చూడండి అమ్మా, రోమన్ 2. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఈ వర్డ్స్ని చదివి మిస్సింగ్ లెటర్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ది ఏంటి? సన్ఫ్లవర్. సన్ఫ్లవర్లో ఇక్కడ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క లెటర్ మిస్ అయింది, దాన్ని మనము ఫిల్ చేయాలి. ఫస్ట్ లెటర్లో యూ, సెకండ్ లెటర్లో ఎన్, థర్డ్ సెంటెన్స్లో ఎఫ్, ఇలాగ మిస్ అయ్యాయి, ఫిల్ చేసేయాలి. అలాగే బటర్ఫ్లైలో కూడా చూడండి, ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క లెటర్ మిస్ అయింది, దాన్ని మనం ఫిల్ చేసేయాలి. అంతే. నెక్స్ట్ వర్క్షీట్ 1.4. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. ఏం ప్యాసేజ్ రీడ్ చేయాలా టెక్స్ట్ బుక్లో? హలో సన్ఫ్లవర్, ఇట్స్. అక్కడి నుంచి
లైక్ పెబల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. అక్కడ వరకు మనము రీడ్ చేయాలి. పిక్ ద వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ హ్యావ్ దీస్ లెటర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దెమ్. ఇక్కడ చూడండి, ఇవ్వబడిన లెటర్స్ కలిగిన వర్డ్స్ను ప్యాసేజ్లో గుర్తించి రాయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ద వర్డ్ హ్యావింగ్ ఈఏఆర్. ఈఏఆర్ అనే వర్డ్ ఏముంది అక్కడ? డియర్. డియర్లో ఈఏఆర్ ఉందా? అలాగే ద వర్డ్ హ్యావింగ్ మే. ద వర్డ్ హ్యావింగ్ మే. మే దేనికి ఉంది? డిస్మే. డిస్మేలో మే ఉంది. అట్లాగే వర్డ్ హ్యావింగ్ హిట్. ఏందది? వైట్. చూడు, WHITEకి డబ్ల్యూ తీసేసి ఇచ్చాడు వాడు. వే. AWAY అవే. ILL TILL. ఈ వర్డ్స్ని మనము ప్యాసేజ్లో సెర్చ్ చేసి రాయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, unscramble the letters of the name of colors and color the butterflies with those colors. రంగుల పేర్లను సరిచేసి రాసి రంగులు వేయండి. ఇక్కడ చూసారా, 3 butterflies lived in dash watching them carefully. ఈ పేరాలో ఉంచది. ఇక్కడ ఒక్కసారి చూస్తే బ్లూ స్పెల్లింగ్ చూడండి, వాళ్ళు ఎలా ఇచ్చారు? ఆ లెటర్స్ అనేవి మనకి తిప్పించి మళ్ళీ ఇచ్చేసారు. మనం దాన్ని కరెక్ట్ చేసి బ్లూ రాయాలి. అలాగే గ్రీన్, గ్రీన్ రాయాలి. అలాగే బ్రౌన్, బ్రౌన్ రాయాలి. అలాగా ప్రతి కలర్ని చూసారా, ఆరెంజ్, వైలెట్, పింక్, ఈ కలర్స్ని మనము కరెక్ట్గా స్పెల్లింగ్ అనేది రాయాలి. నెక్స్ట్, వర్క్షీట్ 1.5. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences. 1 has been done for you. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. ఇది కూడా ఈజీనేమా. ఇక్కడ చూడండి, కెన్ ఐ యూజ్ యువర్ బైసికల్, కెన్ ఐ లీవ్ ద క్లాస్ రూమ్, ఓకే, కెన్ ఐ ఆస్క్ a doubt, can I take your water bottle, can I take లేకపోతే కెన్ ఐ జాయిన్ యువర్ టీమ్. ఓకేనా? ఇలాగ మనము సెంటెన్సెస్ అనేది రాయొచ్చు. చూడండి, కెన్ ఐ యూజ్ యువర్ బైసికల్, కెన్ ఐ లీవ్ ద క్లాస్ రూమ్, కెన్ ఐ ఆస్క్ డౌట్, కెన్ ఐ టేక్ యువర్ వాటర్ బాటిల్, కెన్ ఐ జాయిన్ యువర్ టీమ్. అలాగే కెన్ వీ. అర్థమవుతుందా? వీతో కూడా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్, రోమన్ 2. రైట్ ద కలర్స్ ఆఫ్ ద గివెన్ ఫ్లవర్స్. పువ్వుల రంగులను రాయండి. చూడండి, ఫస్ట్ది ఏం కలర్? ఎల్లో. సెకండ్ది వైట్. థర్డ్ వన్ రెడ్. నెక్స్ట్, వర్క్షీట్ 1.6. ఇక్కడ చూడండి అమ్మా, రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఇక్కడ మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఏంటది? దెన్ ద బటర్ఫ్లై సా డాష్ రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. ఈ ప్యాసేజ్ని మీరు టెక్స్ట్ బుక్లో రీడ్ చేస్తే ఈ బిట్స్ని మనం ఫిల్ చేయొచ్చు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఆర్ ద phrase. The butterfly saw a dash lily. ఏం లిల్లీని చూసాయి? వైట్. డాష్ ఈజ్ ఫేవరెట్ కలర్ ఆఫ్ లిల్లీ, వైట్. ఇట్స్ రైనింగ్ డాష్. రైనింగ్ ఎలా పడుతుంది? హెవీలీ. ఓపెన్ యువర్ డాష్ వైడ్ ఆస్క్డ్ ద బటర్ఫ్లైస్ పెటల్స్. ఆ పెటల్స్ని, రెక్కల్ని తెరచమని బటర్ఫ్లైస్ అడిగాయి. నెక్స్ట్, రైట్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ ద ఈ ఫ్రమ్ ద అబోవ్ ప్యాసేజ్. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అంటే ఒక వర్డ్ లాస్ట్లో ఈ అనే లెటర్ వచ్చే విధంగా ఉండేవి ఆ ప్యాసేజ్లోంచి తీసి వర్డ్స్ మనము రాయాలి. చూడండి, WIDE వైడ్. చూసారా, ఇక్కడ ఏమొచ్చింది లాస్ట్లో? ఈ. ONE ఈ. HIDEE HERE హియర్. నెక్స్ట్, WHITEE TAKEE. చూసారా, వీటన్నిటిలో లాస్ట్లో ఏమొచ్చింది? ఈ వచ్చింది. నెక్స్ట్, రోమన్ 3. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై యూజింగ్ సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతే ఒక వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్లో ఒక్కొక్క లెటర్ అనేది మనకి మిస్ అవుతూ వచ్చాయి. ఆ మిస్ అయిన లెటర్స్ మనం ఫిల్ చేయాలి. చూడండి, ఫేవరెట్ FAVOURITE ఫేవరెట్. డిస్మే DISMAY డిస్మే. PETAL పెటల్. నెక్స్ట్, BUTTERFLY బటర్ఫ్లై. అవే AWAY అవే. DEAR డియర్. అక్కడ మిస్ అయినటువంటి లెటర్స్ మనము ఫిల్ చేసేయాలి. నెక్స్ట్, వర్క్షీట్ 1.7. లుక్ అట్ ద టేబుల్ అండ్ రైట్ ద అట్లీస్ట్ 5 sentences. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. ఇది కూడా ఈజీనేమా. మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో. ఇంకా చూడండి, మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో. రాణీస్ ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్. సమీరాస్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్. రోజాస్ ఫేవరెట్ కలర్ ఈజ్ పింక్. మై టీచర్స్ ఫేవరెట్ కలర్ ఈజ్ ఆరెంజ్. ఇలాగ సేమ్ యాజ్ టీజ్గా రాయాలని ఏం లేదు, మార్చొచ్చు. ఇప్పుడు యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో మార్చొచ్చు. ఇప్పుడు యువర్ నుంచి ఎల్లోకి రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రోజాస్ నుంచి రెడ్కి రాయొచ్చు. అర్థమవుతుందా? ఎవరు ఎట్లయినా సరే మనం సెంటెన్స్ అనేది ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనమ్మా? నెక్స్ట్, యువర్ టీచర్ విల్ డిక్టేట్ 5 words, రైట్ దెమ్ బిలో. ఇక్కడ డిక్టేషను, టీచర్ ఏ 5 words చెప్పినా కూడా మనం ఇక్కడ అవి డిక్టేషన్ రాయొచ్చు. ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్: బటర్ఫ్లై,
వైట్, డాన్స్, గార్డెన్, ఎల్లో, నెక్టర్ ఇలాగనమాట. నెక్స్ట్ వర్క్షీట్ 1.8 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఇక్కడ చూడండి, ఈ ప్యాసేజ్ని మనము టెక్స్ట్ బుక్ తీసుకొని రీడ్ చేయాలి. ద బటర్ఫ్లైస్ వేస్ టోటలీ డాష్ స్లీప్ టుగెదర్. ఈ ప్యాసేజ్ని మనము రీడ్ చేయాలి. రీడ్ చేశాక ఈ ఫిలప్స్ని ఫిల్ చేయాలి. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఆర్ ద ఫ్రేజెస్. ద డాష్ వాస్ వాచింగ్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఎవరు చూస్తున్నారు క్లౌడ్స్ వెనుక నుంచి? సన్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ టు ఫ్లై బికాస్ డాష్ దే వేర్ టోటలీ వెట్. అవి మొత్తము తడిచిపోయాయి కాబట్టి అవి ఫ్లై చేయలేకుండా ఉన్నాయి. ద డాష్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. ఏది డ్రై చేసింది? సన్. దే డాష్ ఇన్ ద డాష్ అమాంగ్ ద డాష్ టిల్ ద ఈవినింగ్. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ద ఈవినింగ్. నెక్స్ట్ రోమన్ 2 pick up 8 words which have been double consonants or vowel letters. One has been done for you. అక్కడ డబుల్ అంటే ఒకే లెటర్ 2 times రావాలి. అలాంటివి మనము పిక్ చేసి రాయాలి. చూడండి, టోటలీలో ఏది 2 times ఉందమ్మా లెటరు? ఏం చెప్పండి? ఎల్ 2 times ఉంది. బటర్ఫ్లైలో టీ 2 times ఉంది. డిఫికల్ట్లో ఎఫ్, ఫెల్లో ఎల్, 3లో ఈ, స్టిల్లో ఎల్, స్టాపుల్లో పి, లుక్కుల్లో ఓ, స్లీప్లో ఈ. చూసారా, ఇక్కడ అది డబల్ టైం రావాలన్నమాట. లెటరు డబల్ టైం రావాలి. నెక్స్ట్ రోమన్ 3 అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. మనకు తెలుసు ఆల్రెడీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ వరకు. ఇక్కడ ఇచ్చిండే వాటిల్లో ఏ నుంచి జెడ్ వరకు ఫస్ట్ ఏం లెటర్ వస్తుందమ్మా? ఫస్ట్ ఏం లెటర్ వస్తుంది? బి వస్తుంది. కాబట్టి బిహైండ్. నెక్స్ట్ డి డిఫికల్ట్. నెక్స్ట్ ఎన్ నైట్. తర్వాత ఎస్ స్టిల్. ఓకే. నెక్స్ట్ హ్యాపీ, వింగ్స్, గార్డెన్, అగైన్. దీంట్లో ఫస్ట్ మనకి అగైన్ ఉంది కాబట్టి ఏ వస్తుంది. అలాగే బిసిడిఈఎఫ్ లేవు కాబట్టి జీ గార్డెన్, హెచ్తో హ్యాపీ, ఇంకా లాస్ట్ మిగిలింది వింగ్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ 1.9 ఇక్కడ వొకాబులరీకి సంబంధించి మ్యాచ్ ద ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్తో జతపరచండి. చూడండి, వెట్టికి ఆపోజిట్ వర్డ్ ఏంది? డ్రై. వెట్టికి ఆపోజిట్ వర్డ్ డ్రై. నెక్స్ట్ క్లౌడీకి సన్నీ. బిహైండ్ అంటే ఏంటి? వెనకాల. దానికి ఆపోజిట్ ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ లవ్కి ఆపోజిట్ ఏంటి? హేట్. స్టార్టెడ్. నెక్స్ట్ ఈవినింగ్ మార్నింగ్, డే నైట్, స్లీప్ అవేక్. ఓకే. నెక్స్ట్ రోమన్ 2 యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్ రైట్ దెమ్ బిలో. ఇక టీచర్ కొన్ని వర్డ్స్ చెప్తుంది, వాటిని మీరు కింద రాసేసేయండి. కొన్ని వర్డ్స్ ఇక్కడ చూడండి, డార్క్, షెల్టర్, డిఫికల్ట్, ఫేవరెట్, క్యూరియస్లీ ఇలాంటి వర్డ్స్ రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.10 రైట్ ప్లూరల్ ఫార్మ్స్ ఫర్ ద ఫాలోయింగ్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ప్లూరల్ ఫార్మ్స్ అంటే బహువచనంలో మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి, బాయ్ బాయ్స్, టీచర్ టీచర్స్, బస్ buses, class classes, word words, tomato tomatoes, dress dresses, friend friends. Okay. Roman 2 write the missing singular or plural forms. Each noun in the table is given below. సింగులర్ ప్లూరల్స్ రాయండి. ఇక్కడ పైన ఓన్లీ మనం ప్లూరల్స్ రాసాం. ఇక్కడ ఏంటంటే సింగులర్ ఇస్తే ప్లూరల్ రాయాలి, ప్లూరల్ ఇస్తే సింగులర్ రాయాలి. చూడండి, బేబీ ఇచ్చాడు బేబీస్. ఇక్కడ సిటీస్ ఇచ్చాడు సిటీ రాయాలి. పార్టీస్, లేడీస్ ఇచ్చాడు మనం లేడీ రాయాలి. లారీ ఇచ్చాడు లారీస్ రాయాలి. ఫ్యామిలీస్ ఇచ్చారు ఫ్యామిలీ. కాపీ ఇచ్చారు కాపీస్. లిల్లీస్ ఇచ్చారు లిల్లీ రాయాలి. ఓకే అమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ 1.11 ఇక్కడ చూడండి, అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. 1 ఈజ్ డన్ ఫర్ యూ. మెటీరియల్ నౌన్స్ను అండర్లైన్ చేయండి. ఐరన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. మెటీరియల్ అంటే ఏంటంటే ఒక వస్తువు. అర్థమైంది. ఇక్కడ మీకు ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి, డోంట్ త్రో స్టోన్స్ అట్ ద డాగ్స్. ఇక్కడ డాగ్ అనేది మెటీరియల్ కాదు, స్టోన్ రాయి అనేది ఒక మెటీరియల్. అలాగే ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఈజ్ రైజింగ్ డే బై డే. ఇక్కడ పెట్రోల్ అనేది కూడా ఒక మెటీరియల్. బటర్ఫ్లైస్ కలెక్ట్ నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. నెక్టర్ అనేది ఒక మెటీరియల్. ఐ ప్రిఫర్ కప్ ఆఫ్ టీ. ఇక్కడ టీ అనేది కూడా ఒక మెటీరియల్. ఐ వేర్ షర్ట్స్ మేడ్ ఫ్రమ్ ఆఫ్ కాటన్ ఇన్ సమ్మర్. కాటన్ అనేది కూడా ఒక రకమైన, ఇది కూడా ఒక మెటీరియలే. అర్థమవుతుంది. ఇప్పుడు మెటీరియల్ అంటే వీటన్నిటిని ఏమంటాం? మెటీరియల్ అంట. నెక్స్ట్ ఫైండ్ ద సర్కిల్ 10 మెటీరియల్ నౌన్స్ ఇన్ ద గ్రిడ్. యూ మే లుక్ ఫర్ ద హారిజంటలీ అండ్ వర్టికలీ. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ మీరు ఈ గ్రిడ్లో మెటీరియల్ నౌన్స్ని గుర్తించాలి. ఇట్లా హారిజంటల్ గాను వర్టికల్ గాను ఎక్కడైనా సరే ఆ వర్డ్స్ని గుర్తించి రాయాలి. ఇక్కడ కొన్ని నేను సర్కిల్ చేశాను చూడండి, ఇంకా మీకు ఏమైనా కనపడితే రాయండి. నెక్టర్, మిల్క్, గోల్డ్, ఐరన్. అర్థమవుతుందా? నెక్స్ట్ మార్బుల్,
ఇలాంటివి నేను కొన్ని రాశాను, మీరు కూడా ఇంకొన్ని చూసి దొరికితే రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రీరైట్. ఇక్కడ చూడండి, ఆ ప్యాసేజ్ని చదివి రీరైట్ చేయాలి. సుమా, ఫాతిమా, షర్మిల, ప్రియాంక అండ్ భాను went to a garden. Wow, the garden is so colorful, exclaimed Suma. Which flower do you like? asked Fatima. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు అసలు మధ్యలో ఏం లేవు, కామాలు ఫుల్ స్టాప్లు ఏమి. ప్యాసేజ్ను చదివి సరైన చోట క్యాపిటల్ లెటర్స్, కామాస్, ఫుల్ స్టాప్ల నుంచి తిరిగి రాయండి. ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్ లేవు, కామాలు లేవు, ఫుల్ స్టాపులు లేవు, అవి మనం పెట్టి ఇక్కడ నీట్గా రాసేసేయాలి. ఇక్కడ రాశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ dictation. Listen to the teacher carefully and write down the paragraph dictated by your teacher. ఇక్కడ చూడండి, ఇంతసేపు మనం డిక్టేషన్ అనేది వర్డ్స్ రాసాం, ఇప్పుడు సెంటెన్సే రాయాలి. చూడండి, the sun was watching the butterflies from behind the clouds. He was pleased to see the love and care among the butterflies. Okay, next worksheet 1.13. read the butterflies. ఇక్కడ చూడండి, రీడ్ వాట్ ద రెడ్ బటర్ఫ్లై ఈజ్ సేయింగ్ అబౌట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ బటర్ఫ్లై ఏం చెప్తుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ రెడ్ బటర్ఫ్లై. ఐ లీవ్ ఇన్ ఏ ఫ్లవర్ గార్డెన్. దేర్ ఆర్ 2 more butterflies in the garden. We are friends. We fly, play and dance together. We all are very happy. Now write about yourself and your friends. నీ గురించి, నీ ఫ్రెండ్స్ గురించి రాయండి. ఇప్పుడు బటర్ఫ్లై ఎట్లయితే తన గురించి, తన ఫ్రెండ్స్ గురించి చెప్పిందో మీరు కూడా అలాగే రాయాలి. చూడండి, హాయ్, ఐ యామ్ రాము. ఐ లీవ్ ఇన్ ఏ స్మాల్ హౌస్ విత్ మై ఫ్యామిలీ. ఐ అండ్ మై బ్రదర్ స్టడీడ్ అండ్ ప్లే టుగెదర్ విత్ మై ఫ్రెండ్స్. వీ లీవ్ టుగెదర్ హ్యాపీలీ. ఇలాగా మీరు మీ గురించి మీరు ఏం చేస్తారనేది రాయొచ్చు. నెక్స్ట్ రోమన్ 2 ఇక్కడ చూడండి, హియర్ ఈజ్ ఏ బటర్ఫ్లై. Complete the sentence by supplying the suitable words. Color the wings with the first event of the story yellow, second blue, third red and the last one green. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ దానికి ఏం కలర్ అని చెప్పాడు వాడు? బ్లూ. ఓకేనమ్మా, ఫస్ట్ స్టోరీకి ఏంటి, బ్లూవా? కాదు, ఫస్ట్ దానికి ఎల్లో. ఫస్ట్ దానికి ఎల్లో. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ఫస్ట్ దానికి ఎల్లో, సెకండ్ దానికి బ్లూ, సెకండ్ దానికి ఏంటి, బ్లూ. నెక్స్ట్ థర్డ్ దానికి ఏంటమ్మా? థర్డ్ దానికి రెడ్. ఫోర్త్ దానికి, లాస్ట్ దానికి గ్రీన్. గ్రీన్ అనేది కలర్స్ అనేది ఈ బటర్ఫ్లైకి మనం ఇక్కడ చేసేయాలి. చూడండి, ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్. ఈ వింగ్స్కి మీరు ఆ కలర్స్ అనేవి కొట్టాలి. నెక్స్ట్ వర్క్షీట్ 1.14. రీడ్ ద కాన్వర్జేషన్ అండ్ కంప్లీట్ ఇట్ యూజింగ్ ద హింట్స్ గివెన్. కాన్వర్జేషన్ పూర్తి చేయండి. Manvi is a girl who is studying in class 4. One day she was in a hurry to go to school as she was late. Her mother asked her, Mother, Manvi, aren't you getting late? Why? Manvi, yes ma, I got up late and did my homework, so I am late. Then her father asked, Father, Manvi, are you late? Why? Yes dad, I got up late and did my homework, so I am late. Teacher, why are you late Manvi? I got up late and did my homework, so I am late. చూసారా, అన్నిటికీ ఒకే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. మీరు హెడ్ మాస్టర్, యూ హ్యావ్ నెవర్ బీన్ లేట్ బిఫోర్, టెల్ మీ వై యూ ఆర్ లేట్. నువ్వు ఎప్పుడు లేట్కి రాలేదు, ఎందుకు లేట్కి వచ్చావు అని హెడ్ మాస్టర్ అడిగాడు. మన్వి, ఐ గాట్ అప్ లేట్ అండ్ డిడ్ మై హోంవర్క్, సో ఐ కమ్ లేట్. అర్థమవుతుందా? ఇలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా అడిగింది. చూడండి, ద గర్ల్ మన్వి, యూ కేమ్ లేట్, వై. ఇప్పుడు మన్వి ఏం చెప్పాలి ఇక్కడ? ఐ గాట్ అప్ లేట్ అండ్ ఐ డిడ్ మై హోంవర్క్, సో ఐ యామ్ లేట్. నేను లేట్గా లేసాను, నా హోంవర్క్ చేసుకొని వచ్చేటప్పటికి లేట్ అయింది అని చెప్పింది. ఓకేనమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ 1.15. ప్యాసేజ్ని చదివి కింది వాటికి జవాబులు రాయండి. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ యాజ్ ఫాలోస్. 3 butterflies lived in a garden. They were friends. One of them was white and red and the other yellow. They played and danced together. They flew together. They sucked nectar from flowers. One afternoon, when the butterflies were playing in the garden, it suddenly grew dark and a cold wind blew. It's going to rain and stop playing, said the red butterfly. Suddenly it started raining and 3 butterflies got wet in the rain. They found it difficult to fly. They looked for the shelter. They saw a sunflower nearby. It was watching them curiously. ఇది ఒక
పేర మనకి లెసన్లో ఉండేది. లెట్ స్టాప్ ప్లేయింగ్ సెడ్, ఎవరు చెప్పింది అది? రెడ్ బటర్ఫ్లై. 3 బటర్ఫ్లైస్ వేర్ ప్లేయింగ్ ఇన్ ఏ డాష్, ఎక్కడ ప్లే చేస్తున్నాయి? గార్డెన్. వాట్ డిడ్ ద బటర్ఫ్లైస్ డూ ఇన్ ద గార్డెన్, ఏం చేస్తున్నాయి గార్డెన్లో? దే ప్లేడ్ అండ్ డాన్స్డ్ టుగెదర్, దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్కుడ్ నెక్టర్ ఫ్రమ్ ద flowers. Why did they stop playing? It suddenly grew dark and a cold wind blew. It's raining, so they stopped playing. Why did they look for shelter? They looked for shelter because they got wet and found it difficult to fly. Who was watching the butterflies? The sunflower was watching the butterflies. Worksheet 1.16. రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ ఇది అన్సీన్ ప్యాసేజ్, అంటే మన టెక్స్ట్ బుక్లో ఉండేది కాదు, ఇది న్యూ ప్యాసేజ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. యూ టోల్డ్ మీ దట్ యూ డోంట్ లైక్ రెయిన్, but now you are telling me that every day should be a rainy day. Why? Asked the teacher. The entire classroom became silent for a while and everyone was eagerly waiting for Kamala's response, but there is no answer from him. ఇక్కడ కమలా కాదమ్మా, సారీ, కమల్స్. యాజ్ ఇట్ రైన్డ్ హెవీలీ లాస్ట్ నైట్, water from rain poured into my house through the leaks of the roof, through which I could see the beams of the sun and the moon. Usually I slept in my coach, but the rainy day every part of our house was completely wet. I slept in the lap of my mother by stretching my legs into my father's lap. Along with the rain, love poured into my house, he said to himself. Answer the questions given below. Why did the classroom become silent? The classroom became silent for the Kamal's response. Where did the boy slept in the rainy day? The boy slept in the lap of his mother on the rainy day. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళలో పడుకొని నిద్రపోయాడు. ఎందుకు? వాళ్ళ ఇల్లంతా తడిచిపోయింది, అక్కడ ఇంకేం చేస్తాడు, అలాగా పడుకోబెట్టుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న. వై డిడ్ ద హౌస్ బికేమ్ వెట్? ద వెట్ ఫ్రమ్ ద రెయిన్ poured into the house, so the house became wet. చూసారా, రెయిన్ వల్ల ఇల్లంతా తడిచిపోయింది. నెక్స్ట్, వాట్ మేడ్ ద బాయ్ స్లీప్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిస్ పేరెంట్స్? ద రెయిన్ మేడ్ ద బాయ్ స్లీప్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అంతే కదా, మామూలుగా అయితే అక్కడ వాళ్ళ ల్యాప్లో పడుకోలేడు, వాళ్ళ ఒళ్ళో. అదే రెయిన్ వల్ల ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఒళ్ళో అతను పడుకున్నాడు. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఇన్ ద ప్యాసేజ్? ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఈజ్ కమల్. ఓకేనమ్మా. నెక్స్ట్, రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇవి మన లెసన్లోటివే. వై డిడ్ ద బటర్ఫ్లై స్టాప్ ప్లేయింగ్? ఇట్ సడన్లీ గ్రో డార్క్ అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లో. ఇట్ ఈజ్ అబౌట్ టు రెయిన్, సో దే స్టాప్డ్ ప్లేయింగ్. వాట్ వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ టు ఫ్లై? It was difficult to fly because they got wet in the rain. We won't stay here. Why did the butterflies say so? The red and yellow butterflies didn't want to leave the white butterfly alone. How did the sun help the butterflies? The sun changed away the clouds and dried the butterflies' wings. If you were the sunflower lily, what would you do? I would give shelter to all the 3 butterflies till the rain stop. Okay na? Next, how do you feel when you get wet in the rain? I feel someone should come and share their umbrella with me. ఎవరైనా వచ్చి నాకు అంబ్రెల్లా షేర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. How do you feel when you help anyone who is in need? ఇట్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంతే కదా, ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే మనకి హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ లెసన్తో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే అమ్మా, బాయ్, థ్యాంక్ యూ.